వచ్చిన ఆ పాట ఏంటి? దాని ఇదేంటి? రివ్యూ ఏంటి సార్ మీది? ఓ సీనియర్ జర్నలిస్ట్‌గా. అంటే కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకుడు. అందులో హ్మ్. ఎలాంటి శషబిషలు లేవు. హ్మ్. మనం ఏం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్తగానే. హ్మ్. అట్లాగే తెలంగాణ రాష్ట్ర గీతం 10 ఏళ్ళుగా ఇంకో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదనేది కూడా వాస్తవం. అది కూడా తప్పే. హ్మ్. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారికంగా విడుదల చేసినటువంటి రాష్ట్ర గీతం ఏదైతుందో దాంట్లో ఆ గాంభీర్యత, ఆ తెలంగాణ నేటివిటీ లేదు, అంత దమ్ము లేదు. దాని మట్టి అదొక వాసన లలిత లేదు. గీతంలా ఉంది. అదో లలిత గీతంలా ఉంది. ఒక బృందగానం లలిత గీతం అని అంటారు చూసారా, అట్లా ఉంది. అంటే సో దానికి కాల్డ్‌గా ఉంది. తెలంగాణ ఉద్యమము మనము రాష్ట్ర గీతం అని ఎందుకు ప్రకటించుకుంటాం? మన భావోద్వేగాల్లో మన ఆత్మను ప్రతిబింబించేలా ఆ పాట ఉండాలి. అంటే పాటలోని అర్థం ఎంత ఉండాలో ఆ పాట పాడినప్పుడు కూడా అట్లా ఉండాలి. తెలంగాణలో సాహిత్యం కంటే సాహిత్యం అంటున్నా, ఈ తెలంగాణలో జానపదమే ఎక్కువ. జానపదమే ఎక్కువ తెలంగాణలో. తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు బాగా ప్రాచుర్యం పొందింది కూడా జానపదమే. సపోజ్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రాంతము అలాంటి వాటిలో విభిన్నమైన వేరే రకం ఉంటది. అది అత్యంత పురాతనమైన సాంస్కృతికము, సరిగమలు అవన్నీ ఉంటాయి. ఇది వేరు. ఇది జానపదం ఉంటది, గాంభీర్యత ఉంటది, దాంట్లో ఆవేశం ఉంటది, ఆగ్రహం ఉంటది, ఆవేదన ఉంటది. ఆ పాట పాడిన తీరులో లేదండి. అందశ్రీ గారు రాసినటువంటి సందర్భంలో ఆ పాట ఆవేదనతో, ఆగ్రహంతో రాసినటువంటి పాటనే. ఆవేశము ఒక రకమైన, ఆగ్రహము ఒక రకమైన ప్రశ్నతో కూడిన పాటను అంత తేలిపేటట్టు, అంత ఈ ప్రజల వాసన, ప్రజల మట్టి వాసన లేకుండా ప్రజల భావోద్వేగం పలికించలేకపోయింది. చాలా అంత స్మూత్. కీరవాణి గారు అన్ని తెలిసిన వ్యక్తి, కానీ సందర్భోచితంగా కూడా వారు సంగీతాన్ని అందివ్వగలరని అనుకున్నా నేను. సరే, ప్రాంతం వాడనేటువంటి విషయం పక్కన పెడితే ఆయనకు ఉంది కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఏ హీరోకు తగ్గట్టు ఆ హీరో గొంతును సవరించుకొని అనుకరించి పాడతాడనే పేరుంది. అట్లనే ఒక్కొక్క పాట ఉంటది కదా. పేరడీ సాంగ్ ఒక రకమైన మ్యూజిక్ ఉంటది, లేకపోతే డ్యూయట్ సాంగ్ ఇంకో రకంగా ఉంటది, క్లబ్ డాన్స్ ఇంకో రకంగా ఉంటది. అట్లాగే తిరుగుబాటు బావుటాను వినిపించేటువంటి పాటకి ఇంకో రకంగా ఉంటది. కానీ ఈ పాట అది ప్రతిబింబించలే. ఒక విధంగా చూస్తే ఇప్పుడు అంతకుముందు రాష్ట్ర మన ఉద్యమం సమయంలో పాడించిన పాటే దీనికంటే గాంభీర్యంగా ఉంది. అద్భుతంగా ఉంది. రాజేశ్వరరావు గారు పాడిన పాట నిజంగా దీన్ని రాష్ట్ర గీతం అనే విధంగా ఉంది. దాంట్లో సవరణలు చేయొచ్చు, అది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే అందశ్రీ గారు అంటే ఎందుకు కవి దాని విషయంలో రాజీ పడడు. ఒక కవి తన పాటను రాజీ పడడు. అందులో చాలా అంశాలు తొలగించారు. అవును. ఉద్యమ సమయంలో సరే 10 జిల్లాలంటే 33 జిల్లాలు అయినాయి అనుకోవచ్చు. కానీ అదిగా ఒక్క పదం మిగతా అంశాలు కూడా తొలగించినారు. సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుగుణంగా పాట రాసినట్టుంది తప్ప అదేదో కొద్ది మంది అన్నట్టు రాసినట్టు తప్ప దానికి అనుగుణంగా ఏదో కసితోటి నేను కేసీఆర్ చేయలేదు, నేను చేసిన అనే విషయం నెట్టుడు పెట్టుడు లాగుంది తప్ప నీ సొంత కసి, నీ సొంత చేసుకోవడం కుదరదు ఇక్కడ. వేల ఏళ్ళు మనగలిగేటువంటి పాట, వేల ఏళ్ళు మనగలిగే పాటకు వివాదం చేయకూడదు. ఏదైతే పాట ఉద్యమ సమయంలో వేస్తే ఇప్పుడు అదే రాయాల్సి ఉండే, అదే పాడాల్సి ఉండే, అదే ఒరవడిలో సంగీతాన్ని సమకూర్చాల్సి ఉండే. అలా చేయలేదు. సపోజ్ దాని విషయంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండకు ఏ రకమైన మ్యూజిక్ సంగీతం ఉందో మించుమించు కొద్దిగా అటు ఇటుగా ఉంది. కానీ అది ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల ప్రాంతాలకు సరిగానే ఉంది. అది తెలంగాణ ప్రాంత ప్రజలు ఓన్ చేసుకోలేదు అనేదే కదా. మరి నువ్వు అదే రకంగా ఇస్తే ఎట్లా?
అసలు దానిలో కొద్దిగన్నా ఉండబ్బా, నువ్వు ట్యూన్ అవుతావు దానిలో కూడా. దీనిలో అది కూడా లేదు. దానికి ఉంది దానికి కనీసం కొంత ప్రాంతమైన అవుతుంది. కొంత పాట కొంతకాలం పాటు వింటే మిగతా వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారేమో. కానీ ఇక్కడ ఏమేసిందంటే అది లేదు కదా. ఇక్కడ పరిస్థితి లేదు, సరిగా లేదు అది. సరే, అందరిశ్రీని అడిగితే ఆ విషయంలో సరిగా సమాధానం చెప్పలేదు. సరే, అందరిశ్రీ గారి గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఇట్లా మాట్లాడుతుంది కూడా మనం అనుకోలే. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడచ్చు 10 ఏళ్ళ తర్వాత నాది గుర్తింపు అంత అంటే విచిత్రమైన విషయం ఇది. కానీ ఇప్పుడు గొప్పగా ఉంది శ్రీశ్రీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు కూడా అటువంటి దానికి లోన్ కారు. అంటే పెద్ద చేయకుండా కాదు. అదే ఉదయం పాటకు ప్రభుత్వానే గుర్తించగానే పెద్ద ఒరిగేది అన్నట్టు ఫీల్ కారు వాళ్ళు. జనం గుర్తింపే అసలు గుర్తింపబ్బా, జనమే ప్రభుత్వాన్ని తీసుకొచ్చేది. ఆయన ఏమన్నాడు, జనం ఆవేదన రాసినావు కదా, అదే జనం సరిగా లేదన్నప్పుడు సరే ఒకసారి ఆలోచించాల్సిందే. అంతే. ఎవరో తెలిసి తెలియక నీ కొరకు నీ మంచితనాన్ని గుర్తించి ఆరాటపడ్డ వ్యక్తి నిన్ను అడిగితే ఎవడున్నాడో చెప్పాను అనడం కూడా అసహ్యమైన మాట. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే అన్నాడు అని చెప్పి మీరు అంటున్నారు, మరి మీరు అదే అన్నారు కదా, తేడా ఏముంది? అహంకారపూరితంగా అన్నాడు కదా, అదే రకంగా మాట్లాడాడు కదా. అది నచ్చలే ఆ పాటలో ఆ గాంభీర్యత, తెలంగాణ మట్టి వాసన అని మీరు అన్నట్టు ఆ గాంభీర్యత, ఆ ఉద్వేగం, ఆ ఒక రకమైనటువంటి ఏమంటారు ప్రాంత పొగర ఏదో ఉంటే ఉంటది దాని జియో అదేదో అంటారే. ఈ పాట చూడగానే అది అక్కడిది అని చెప్పేసేటట్టు ఉండాలి. అవును, అంతే. ఆ పాట వినగానే లేదు కదా. కాబట్టి ఏదో గీతం ప్రభుత్వం ప్రకటించింది అనే తప్ప దానికి ఆ స్థాయి రాలేదనేది అర్థమైపోయింది. ఏడుపు వస్తుంది సార్ నీకు. దీనిలో తెలంగాణ జాతీయ గీతమా ఇదే, తెలంగాణ ఏంది, తెలంగాణ పాట ఏంది, ఏడ్చి నవ్వి. ఇప్పుడు ఆ పాట పాడుతుంటే ఏంది రాతి బొమ్మల్లో కొలువైన ఏడ్చేస్తారు అందరూ. రాతి బొమ్మల్లో కొలువైన పాట పాడితే ఏడ్చేస్తారు అందరూ, కడుపు మండిపోతుంది. ఇంకో మ్యూజిక్ తోటి దాన్ని ఇంకో రకమైన సంగీత స్వరం ఇస్తే చచ్చిపోతుంది ఆ పాట. తెలియనోళ్ళు వీళ్ళు అంతే. అసలు ఏంటంటే అసలు ముందు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి దాన్ని అవగాహన లేదు. సంగీతకారుడు కాదు, సాహిత్యకారుడు కాదు, అంతే. సార్ కేసీఆర్ మనం ఇప్పుడేం దాని విషయంలో మనం ఏం ఆయన అది ఇది అని చెప్పక్కర్లే. ఆయన గుర్తించకపోవడం తప్పు చేసిండే. ఎక్కడో ఆయన చేసింది ఆయన వల్ల ఇంకో తప్పు జరిగింది అనుకుంటాను. అవును, ఆయన ఆడవాడే గుర్తించి ఆ స్థాయిలో పాట పాడించి ఉంటే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన చేయలే కదా ఆ రోజు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కళా వైభవాన్ని కూడా చెప్పాలి కదా, సాంస్కృతిక వారసత్వాన్ని. అందులో పదాలు తొలగించి ఏదో రకంగా వస్తే చాలని చెప్పేసి అందశ్రీ గారు అనుకోవడం, నేను చేసిన అనిపించుకోవాలని రేవంత్ రెడ్డి గారు అనుకోవడం కూడా పాట వచ్చింది తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మనసులను ప్రతిబింబించాలా లేదు. పెద్దగా దానికి స్పందన అయితే రాలేదు. యూట్యూబ్ లో ఎట్లుందని వినాలని ఏడుస్తున్నారు, ఆంధ్రోళ్ళు కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. పాట వాళ్ళకి తెలిసిన తెలంగాణ పాట వేరు. ఆయనకు తెలియదు కదా, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు కదా రేవంత్ రెడ్డి గారికి. కొన్ని విషయాలు ఒప్పుకోవాలి, మనకు లేదండి మీరే చేయండి అని చెప్పాలి. అది దాంట్లో కీర్తి మనకే వస్తుంది అనుకోవడం తప్పదు. అది కేసీఆర్ చేసి వాళ్ళు దెబ్బతిన్నాడు.
అంటే అదొక పొరపాటు. ఇది మళ్ళా సవరించాల్సి వస్తుందేమో. అవును, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పెళ్ళు బిక్కుతుంది వ్యతిరేకత. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకుపోయి దాన్ని ఆ విత్తు బయటికి తీసి దాన్ని మట్టిలో నాటి దాన్ని మళ్ళీ పుట్టిస్తే తప్ప ప్రభుత్వం చెప్పితే మళ్ళీ కొత్త ప్రభుత్వం చేంజ్ చేస్తుంది అనుకుంటా. అవును, ఖచ్చితంగా చేస్తుంది. నేను పక్కనే ఉన్న కోదండరామ్ గారు వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయినారో అర్థం కాదు. అవును, అసలు వాళ్ళు ఎవరికి చెప్పినట్టు కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఉద్యమాల్లో భావోద్వేగాల్లో దీంట్లో వేదిన వ్యక్తి కాదు. ఆయన యొక్క స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరు కదా. ఆయన ఎట్టో వచ్చిన ఆయన హైబ్రిడ్ అబ్బది. హైబ్రిడ్ కి అసలు ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ రాజకీయంగా వచ్చింది తప్ప ఏదో తప్ప సిద్ధాంతం, విలువ, కన్నీళ్లు, కడుపు పంట అంటే అవగాహన లేదు. ఫస్ట్ అసలు తెలంగాణ అంటేనే అవగాహన చేసుకోకుండా అనవసరంగా నింద మోస్తుంది ఆయన అనిపిస్తున్నా. అనవసరంగా ఈ పెంట పాడైపోయింది. కవులు కళాకారులకి అప్పగించి బెస్ట్ మ్యూజిక్ తో రండి అంటే ఒరిజినల్ ఇన్వాల్వ్ చేయండి. లైవ్ కొట్టాలి దానికి. సంగీతం ఇన్వాల్వ్ అయిపోయి ఒక కిరవాణి ఇన్వాల్వ్ అయితే ఎట్లా? కిరవాణి ఇచ్చినట్టు కానీ తెలంగాణ కవులు కళాకారులు సంగీతాలు ఒప్పుకుని ఉన్నాక విడుదల చేస్తుంటే బాగుండేది కనీసం. అసలు ఇప్పుడు ఆస్కార్ లెవెల్ అంటారు. ఆస్కార్ అనేది ఎట్టొచ్చింది? దాని మీద చాలా పెద్ద న్యూసెన్స్ ఉంది. అది మార్కెట్ చేశారు, 80 కోట్ల రూపాయల మార్కెట్ చేస్తే వచ్చింది అది ఆస్కార్. అది ఒరిజినల్ ఆస్కార్ కాదు. దానికి అంత చెడ్డ పేరుండి అలాంటి ఆస్కార్ సంగీతం ఇస్తుంటే మీకు ఒప్పట్లేదు, కుళ్ళు కడుపుమంటే దాన్ని ఎవడేం చేయగలడు? మరి రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు ఉన్నారు మరి దాంట్లో వాడిలో. ఓకే, వాడి గొంతులో ఉన్నాడు. అవును, చంద్రబోస్ ఉన్నాడు. అలాంటి వాళ్ళను మీరు దాని మీద విమర్శలు ఉన్నాయి. చంద్రబోస్ ఉన్నాడు, సుద్దాల అశోక్ చంద్రబోస్ ఉన్నాడు, సిప్లిగంజ్ ఉన్నాడు. అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే అవునవును. ఎంతో పెద్ద మనసుడి కేసీఆర్ ఆహ్వానించా అని చెప్పినప్పుడు ఇంకా ప్రజావాగ్యకారుడు ఎవరు గోరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళని కూడా చేయొచ్చు కదా. మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు. మిట్టపల్లి సురేందర్ కూడా ఉన్నాడు కదా, చాలా పాటలు రాసిన వ్యక్తి. ఒక్క రామ్నాథ్ సైడ్ ఉన్నాడు. చిన్న మీకు నచ్చకపోవచ్చు జైపూర్ సోమయ్య వీళ్ళంతా. కానీ మరి వేల పాటలు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవాళ నాకు చిన్న లాంటి వ్యక్తులు లేకపోవడం నాకు ఒక లోటు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సున్నితంగానైనా ఈ కవిత్వాన్ని చెప్పేవాళ్ళు. గద్దర్ లాంటి వ్యక్తులు లేకపోవడం, సినారా కంటే కూడా గద్దర్ లాంటి వ్యక్తులు లేకపోవడం కూడా ఇక్కడ సరిదిద్దే వ్యక్తి లేడా? లోపం ఉంది, ఆ లోపం కనిపిస్తుంది. గద్దర్ లేని లోపం కనిపిస్తుంది. ఈ పాటను చూసి ఆయన నవ్వుతూనో నిష్కర్షగానైనా చెప్పేటోడు. ఫస్ట్ పాట అందశ్రీ గారు ఈ పాటను నేను విన్నది కేసీఆర్ మన ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేసింది. నిరాహార దీక్ష కంటే ముందు ఇందిరా పార్క్ దగ్గర మహాదీక్ష చేశారు. మహాధర్నా చేశారు. ఆమరణ దీక్ష పోవడానికంటే ముందు అక్కడ పాడిండు అందశ్రీ గారు. అప్పుడు ఆ జర్నలిస్ట్ కవరేజ్ లో నాకు ఒళ్ళు గుబురు పడిచిపోయింది. అందశ్రీ గారే పాడారు.
అవునులే. ఆయన పాడినా పోయిండు. కనీసం ఆయనతో పాటించా బాగుండేది. ఆ, కొంచెం కాదు, ఆయనతో పాటించవచ్చు. ఆయన గొంతు సరిపోతుంది దీనికి. అది. ఏదో తప్పు జరిగిపోయింది, జరగకూడదు తప్పు ఏదో జరిగిపోయింది. అవును, కేసీఆర్ చేసిన తప్పు వల్ల ఇంకో కొనసాగింపైంది ఇది. అవగాహన లేని వ్యక్తులు దాంట్లో జోక్యం చేసుకొని ఇంటికి వచ్చింది. ఆయన గుర్తించక తప్పు చేసిండు, ఏదో మిస్టేక్ అయిపోయింది. ఆ తప్పు వల్ల దిద్దుకోలేని తప్పు వచ్చేసింది. చూద్దాం. అహంకార ధోరణి వల్ల తెలంగాణకు అంటే కొంతమంది చేయగలిగే వాళ్ళు చేయగలిగే స్థానం నుండి చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఇలాంటి తప్పులు వస్తాయి. చేయకుండా వదిలేసినప్పుడు. నెహ్రూ అనే వ్యక్తి ఇంత ప్రపంచ ప్రఖ్యాతి పొంది 105 దేశాలను కూడగట్టి చేసిన వాడు ఒక కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించకపోవడం వల్ల దశాబ్దాల పాటు మనం ఇబ్బందుల పాలైపోయి అక్కడ ప్రజలు దేశం సమస్య ఎదుర్కొంది. అప్పట్లోనే ఒక చిన్న ఊరి సమస్య అయోధ్య రామ మందిరం అనేది దేశం మొత్తాన్ని సమస్య పరిష్కరించి ఉంటే ఇంకా రాకొచ్చేది కాదు. ఏవో కొన్నిటికి కొన్ని ఉంటాయి లెక్కలు, ఇదేదో అయితే అదేదో అవుద్ది. ఇప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ పుట్టి అయింది ఇప్పుడు, అలానే అయింది ఇప్పుడు. అంతే కదా, అంతే. సరే అయితే అలానే అయింది ఇప్పుడు. ఎప్పుడు చేస్తారో ఎవరు సహకరిస్తారో ఈ ప్రభుత్వం అయితే వెనక్కి పోదు. అంటే ఇవో అడ్డు వస్తాయి. అటుండే 4 రోజులు వాడుకుంటే అది అలవాటు అయితే అన్నట్టు ఉంటుంది. ఆ కడుపు మంట తట్టుకోలేము అసలు. ఇదేమన్నా మార్కెట్ అలవాటు చేస్తే వస్తువు అవుద్ది అని. ఎందుకు నోటికూడెట్టగో చెవికి పాటట్ట. అదే అది వాళ్ళకు తెలియాలి. నోటికూడు అలవాటు చేయబోయే వాడే తింటాడంటే వాళ్ళని జైల్లో ఖైదీనే.